గత సంవత్సరంలో డిసెంబర్ 15న కాకినాడ జిల్లా సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో హత్యలకు గురయ్యి కొంతమంది గాయాల పాలైన ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, తమను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అధికారులను, నాయకులను వారు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను బుధవారం ఉదయం సామలకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు, వైసీపీ మండల అధ్యక్షులు తలారి దొరబాబు కలిసి పరామర్శించారు. వారికి న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్పర్సన్ మొరంపూడి రమేష్, వేట్లపాలెం రైతు సంఘం ప్రెసిడెంట్ రాయుడు శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు వేగుళ్ల బాబ్జీ, రాజబాబు, రవి, కిషోర్లు పాల్గొన్నారు. చంద్రరావు భార్యనండి. మన డిసెంబరు 15వ తారీఖున నా భర్తను దారుణంగా చంపేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబం అంతా రోడ్డు రూపాయలు అయిపోయామండి. తర్వాత మమ్మల్ని ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ ఆదుకోలేదండి. పరామరికి కూడా రాలేదు, పలకరించడానికి కూడా రాలేదు. మేము దేని స్థితిలో ఉన్నామండి. మాకు ఏ విధమైన సహాయం ఎవరో చేయలేదు. మేము దిక్కులేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడైనా ఎవరైనా దయచేసి మమ్మల్ని ఆదుకునే వారు ఉంటే మాకు సహాయం చేయాలని కోరుతున్నాము. అలాగే మరి నరికేసిన వారికి తగిన శిక్ష విధించాలని, మా పట్ల న్యాయం జరిగించాలని, మాకు అన్ని విధాలు అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. మరి మా మండల సర్వసభ్య సమావేశంలోనూ కూడా ఈ కుటుంబాలకి న్యాయం జరగాలని మరి సమావేశంలో కూడా మేము ఏకదాటిగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి అధికారులు కూడా పంపడం జరిగింది. కానీ ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మరి నిమ్మక నీరెత్తినట్టు కుటుంబాలను పరామర్శించడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ కూడా ఆ కుటుంబాలను చూసినటువంటి దౌర్భాగ్యతం ఈ ప్రభుత్వానికి లేదని మేము అడుగుతూ ఉన్నామండి. ఏమండి, ఈ కుటుంబాలు యజమానులు కోల్పోయి వికలాంగుల పిల్లలతో వీధిన పడ్డ కుటుంబాలు, మరి ఈ కుటుంబాలు ఏవైతే వెనకబడిన తరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారులు కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ దీన్ని స్పందించి ఆ కుటుంబాలకి న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ, మరి ఈరోజు వేట్లపాలెంలో జరిగినటువంటి దమనకాండ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా జరగలేదు. ఇటువంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు మరి తీసుకోవాలని మేము కోరుకుంటూ, ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి వికలాంగులు, చిన్నపిల్లలు వీళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళని ఆర్థిక యజమానులు కోల్పోయి అనేక దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉండే కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు దౌలూరు దొరబాబు గారు ఆదేశాల మేరకు మరి వీళ్ళందరూ కూడా దర్శించడం జరిగింది. తక్షణం వీళ్ళకి న్యాయం జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారులను కలిసి మరి వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కార మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుందని ఇక్కడ అందరూ పనిచేసి ఉంటుండగా వచ్చి వాళ్ళు కత్తులతో దాడి చేసి ముగ్గురిని చంపేశారు. ముగ్గురునేమో మమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేతులు నరికేశారండి. అయితే వాళ్ళకి సంబంధించిన భూమి కూడా కాదండి, సరిహద్దు భూమి కూడా కాదు. కాకపోతే మమ్మల్ని పరామర్శించడానికి ఏ అధికారి కూడా రాలేదు. అధికార పార్టీలో ఉన్నవారు కానీ ఇక్కడ పంచాయతీ రాజులో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఏంటమ్మా ఇంత అన్యాయం జరిగిందని ఎవరు అడిగింది లేదు, చేసింది లేదండి. ఈ గొడవ జరిగేప్పుడే 45 రోజులు గతించిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా మమ్మల్ని పట్టించుకొని అధికారులు ఉన్నారండి. మేము ఎంత తిరిగినా సరే ఇక్కడ పట్టించుకునే అధికారులు లేరు. ఏం జరిగిందానమ్మా అన్న అడిగిన నాయకుడు కూడా లేడండి. మా కుటుంబాలను ఆదరించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. కుటుంబ యజమానులు కోల్పోయిన ఆ కుటుంబాలకు భర్తలకు పోయారండి. వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సహాయం చేస్తారని మేము అధికారంగా ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. కుటుంబాలు ఆర్థికంగా కానీ సంక్షోభానికి లోబై ఉన్నాయండి. కుటుంబాలు నాశనం అయిపోయినాయి కాబట్టి ఆ కుటుంబాలకి ఆదరణ కలిగించి ఆర్థికంగా సహాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని